ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పరా, ఏం జరిగిందిరా? దీని మొహం చూస్తావేంట్రా? అది ఆజ్ఞాపించాలా ఏంటి? నువ్వు గాని నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. చెప్పు. అయ్యో, అత్తయ్య నేను చెప్తాను. ఏం చెప్తావే? కట్టు కదా. నిజం చెప్తాను. నువ్వు ముందు చెప్పు, అది నిజమో కాదో నేను చెప్తాను. పద్మ చెప్పు. నీవు ఆ పిల్లని మాట్లాడివ్వకుండా అన్ని నువ్వే చెప్పేస్తావేంటే? సూది దారం తెచ్చి దాని నోరు కుట్టేస్తా తప్ప ఆ మాటలాగవు. వదినంత గట్టిగా అడుగుతుంది కాబట్టే నిజం చెప్పడానికి ముందుకొచ్చారు. ముందు వాళ్ళని చెప్పనివ్వు. చెప్పమ్మా, ఏం జరిగింది? చెప్పు. అది మేము బైక్ మీద వెళ్తుంటే కొంతమంది కామెంట్ చేశారు. అందుకే కోపంతో శ్రీను వాళ్ళని కొట్టాడు. అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకన్నారు? ఇంకెందుకు చేస్తారు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఈవిడ గారు చెప్పలేకపోతుంది గాని నేను చెప్తాను, వినండి. ఊరి జనం మొగుడు చనిపోయినా గౌరవిస్తారు కానీ మానం మర్యాద పోగొట్టుకుని సిగ్గు లేకుండా బండి మీద షికార్లు చేస్తుంటే కామెంట్ చేయక ఏం చేస్తారు? అయినా నీ బతుకేంటో నీకు తెలీదే? అన్నీ మర్చిపోయి వాడికి బైక్ కొనిచ్చి వాడితో జోరుగా హుషారుగా షికారుకు పోదామా అంటూ షికారుకు పోయావా? షికారుకి ఏ ఇంట్లో ఉండలేకపోతున్నావా? పద్మ, అమ్మా నన్ను మాట్లాడిని. ఏమే, నిన్ను బండి కావాలని ఎవరైనా అడిగారా? నీ ఒక్కదాని పరువు పోతే సరిపోదని నా కొడుకును కూడా తీసుకెళ్లావా? ఏం జన్మేనిది? పద్మ, ఏం మాట్లాడుతున్నావు? ఆపు. తనకి ఏం జరగలేదు అని చెప్పింది కదా, అది నమ్మకపోవడం నీ సమస్య. తననెందుకు గుచ్చి గుచ్చి మాట్లాడతావు? సీనయ్య ఆఫీస్కి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నాడని బండి కొనిచ్చింది. కొత్త బండి కొనిచ్చింది కదా అని సీనయ్యే తన భార్యని షికారికి తీసుకువెళ్ళాడు. భార్యను షికారుకు తీసుకెళ్ళడం తప్పేం కాదు కదా, ఎందుకు అలా మాట్లాడతావు? అది నరవలే నాలుగు కదా, ఏమైనా మాట్లాడుతుంది, ఎలాగైనా మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోవచ్చేలమ్మా. అక్కడ ఏం జరిగిందో ఇది చెప్పకపోయినా దీని మొహం చూస్తే అర్థమవుతుంది. అమ్మా, వాడెవడో గాలి మాటలు నమ్మి నోటికొచ్చింది మాట్లాడితే నువ్వు కూడా ఆద్యాన్ని అవమానిస్తావేంటమ్మా? అందులో నిజం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పద్మం, ఆజ్యకేమీ కాలేదు. ఎవరైనా అర్థమయ్యేలా చెప్పండి దానికి. జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయిన తర్వాత ఏం కాలేదంటారేంటండి? దీన్ని వెనకేసుకొస్తున్నారా మీరు? అక్క, కొడుకైనా కోడలైనా మన పిల్లలే కదా. మన పిల్లల్ని మనం నిందించుకుంటే ఎలా? ఇది నీ కోడలు కాదు కదరా, నువ్వు ఏమైనా మాట్లాడతావు. దీని గురించి నీకు పూర్తిగా తెలీదు. పద్మ, ఆచ్య మీద అలా నోరు పోరేసుకోకు. మీ అన్నయ్య విన్నారంటే ఊరుకోరు. మా అన్నయ్య మీద తోస్తున్నావు కానీ నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువై దీని మనస్తత్వం, దీని వ్యక్తిత్వం ఏంటో తెలిసి కూడా నా కోడలిగా వద్దు వద్దు వద్దని మొత్తుకుంటుంటే నీ కళ్ళ ముందుంచుకోవాలన్న స్వార్థంతో నువ్వు నా కొడుకిచ్చి పెళ్లి చేశావు. పద్మ, వాళ్ళ నాన్న కిషోర్ వింటే బాధపడతాడే, ఊరుకో. ఏం పర్లేదు. పెళ్ళైన తర్వాతైనా ఇది కుదురుగా ఉందా? అదే లేదు. ఊరి మీద పడి తిరగటం, ఇంటి పరువు తీయడం ఇదే పనైపోయింది. ఇవన్నీ అమెరికాలో మామూలేమో కానీ ఇక్కడ కాదు. పద్మ, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నీకు కూడా ఒక కొడుకు ఉండి ఉంటే నీకు కూడా ఇలా తిరిగొచ్చిందాన్ని నువ్వు ఒప్పుకుంటావా? ఆపు.
మాటలు అదుపు తప్పుతున్నాయి. కాస్త చూసుకొని మాట్లాడు. నేను మాట్లాడతాను. ఆ మహానుభావుడి దయ వల్ల రేపు పిల్లోడో పుడితే వాణ్ణి నేను ఏమని చెప్పుకోవాలి? ఎవరి బిడ్డ అని చెప్పుకోవాలి? అత్తయ్య ప్లీజ్ ఆపండి. నువ్వు నోరుమోయ్. ఎవరే నీ కత్తయ్య? ఏం బతుకేనిది? ఎంత అమెరికాలో చదివొస్తే మాత్రం నీతి జాతి ఉండక్కర్లా? వాడెవడుతోనో తిరిగి ఇంటికొచ్చి నా కోడలని వీడి పెళ్ళాన్నని చెప్పుకుని తిరుగుతున్నావా? సిగ్గుండాలే. ఏ తప్పు జరగలేదని చెప్తుందిగా, తననెందుకు అలా అంటున్నావు? అదేదో బుద్ధి లేకుండా మాట్లాడిసిందిలే బావగారు. ఏ నీ కొడుకు చేసింది ఏమైనా తక్కువ? తన మానాన్న తన బతకనివ్వకుండా ప్రేమ ప్రేమ అంటూ తన చుట్టూ తిరిగింది ఎవరు? నా కూతురు లేకపోతే చస్తానని వెనక్కి తిరిగింది ఎవరు? బలవంతంగా తాళి కట్టి కార్యం చేసుకుంది ఎవరు? నీ కొడుకు కాదా? ఇవన్నీ వదిలేసి నా కూతుర్ని తప్పుపడుతున్నావా? నా కూతురు కాదు నీ ఆలోచన. నా కూతురు గురించి లేనిపోని నిందలు వేస్తే చంపేస్తా.